నేను డ్రైవర్ అన్న. డ్రైవర్ ఏం డ్రైవర్? టాటా మ్యాజిక్ అన్న. టాటా మ్యాజిక్. మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. మళ్ళీ గెలుస్తాడంటావా? గెలుస్తాడన్న కన్ఫర్మ్ గా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అంటున్నారు. మరి ఎవరనేది మా వాడు తెలియదండి. మా వాడు చెప్పండి. మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మణ్ పెదమూర్తి. ఏం చేస్తున్నారు? నేను మీ సేవలో చేస్తాను. మీ సేవ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎవడో పంచాయతీ నెంబర్ కూడా గెలవడు ఆడంటే గుర్తు తెలుసుదండి. నేను మోడీ ఓడిపోతానంటాను. నా మాట చెక్కుద్దా లేకపోతే పవన్ కళ్యాణ్ మాట చెక్కుద్దా? అట్లా కాదు, జగనే గెలుస్తాడు. 170. చెప్పండి, అడగాలి, నేను చెప్పాలి. పవన్ ఎందుకు ఓడిపోతారు? స్పీచ్ పక్కా టీవీలో రావాలి. సార్ చెప్పండి, పవన్ ఎందుకు ఓడిపోతున్నారు? పవన్ ఎవరండి? పవన్ ఎవరు? ఈ రాష్ట్రంలో ఒక ఓటర్ అనుకో. ఎక్కడ? ఈ రాష్ట్రంలో పవన్ ఓటు లేదు. మంగళగిరిలో క్రియేట్ చేసుకున్నారు. ఎక్కడ? మంగళగిరి లేదు. లేదు. మంగళగిరిలో క్రియేట్ చేసుకుంటే తెలంగాణ ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఇప్పుడు బీజేపీతో పెట్టుకొని తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తారు. వాళ్ళ అభ్యర్థి అక్కడెవడో తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కూడా చెబుతాడు. కేసీఆర్ ముడ్డుగడుకోమనండి, టీఆర్ఎస్ ముడ్డుకో, పవన్ కళ్యాణ్ ముడ్డుగడుకోమనండి. ఇక్కడ ఏపీకి వచ్చి నువ్వేం వాగితే నీకు చల్లదు. నువ్వు పార్టీ నెంబర్ కాదు, కనీసం లేదండి అది పంచాయతీ నెంబర్ కూడా గెలవలేదు. 2 చోట్ల గెలిచావు, పోటీ చేసావు, ఓడిపోయావు. నువ్వు నేనే అనుకుంటే నీ వల్ల కాదు. చెప్పండి. వైసీపీ దగ్గర ధనబలం ఉంది, అందుకే మేము గెలవలేకపోతున్నాం, అందుకే కలిసి పోటీ చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరో పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ దగ్గర ధనబలం ఉంటే 2019 ముందు ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు? ఎవరు? జగన్. 2014 ఎందుకు ఓడిపోయాడు? జనవరం ఉంటే 2014 జగన్ గెలవాలి కదా. టీడీపీ జనసేన కాదు. అప్పుడు ప్రజలు కోరుకున్నారు, ఇప్పుడు ప్రజలు కోరుకున్నారు. అది అప్పుడు ప్రజలు వద్దనుకున్నారు, ఇప్పుడు కోరుకున్నారు. అంతేగాని నువ్వు చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్తే, ఎవరన్నా వేరే చెప్తే ఏమన్నా వేస్తారంటే, ఇప్పుడు నాకు నువ్వు వచ్చి చెప్తే నేను పవన్ కళ్యాణ్ వేస్తానా? నేను జగన్కి వేస్తాను. మీరేమో రారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాను. ఎట్లా వస్తారండి అసలు? ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇది ఎవరికి? ప్రజా చైతన్యం అని చెప్పేసి TV9 వాళ్ళకి నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా? పవన్ కళ్యాణ్ కూడా చేసేది అంతే. జగన్ ఏంటి ప్రజా చైతన్యం మీ TV9 వాళ్ళు తీసుకుంటే TV9 ఊరుకుంటాడా? కానీ మీ పవన్ కళ్యాణ్ చేసేది కూడా అంతే. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా కదా, ఖచ్చితంగా అక్కడ కాపు ఓట్లు ఎక్కడున్నా అక్కడ ఏమన్నా కొంచెం మైనస్ ఉంటుందేమో గానీ విజయం మాత్రం నార్మల్ అంతే. గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నారు, కృష్ణా జిల్లాలో కాపులు కమ్ములు ఉన్నారు. ఉన్నా కూడా ఇప్పుడు మామూలుగా కాపు రంగా గారు ఉన్నారు. రంగా గారు చావు కారణం ఎవరు? మెజారిటీ ప్రజలు టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు చంపారని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. మరి సపోజ్ నా ఇంట్లో ఎవరైనా చంపితే నాకు కక్ష ఉండాలి, లేకపోతే ఏమైనా ఉండాలి. మళ్ళీ వాడి ముడ్డానికి వెళ్ళిపోయి నువ్వు అని వాడేంటి? టీడీపీ వెనకాల ఎందుకు వెళ్ళాలి? అసలు టీడీపీ ఎందుకు వెళ్ళాలి? నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఓన్గా ఉండాలి, నువ్వే ఉండాలి. వైసీపీ బలాన్ని ఎదుర్కోవడానికి నా చేత కావడం లేదంట ఎవరు? పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది వాడి బలహీనత వాడే ఒప్పుకున్నాడు. ఇంకా మనం చెప్పేది ఏముంది? అక్కడ కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరు? వాళ్ళు 10 కాదు 10 మంది 10 పెంచుతూ 1000 మంది రమ్మనండి. కానీ జగనే సీఎం 175 2 మహా అయితే తగ్గుద్దంతే. మళ్ళీ జగనే సీఎం అవుతాడు అంటున్నారు. మళ్ళీ జగనే సీఎం కావాలని మీరు అంటున్నారు. ఎందుకు కావాలని నేను ప్రశ్నిస్తున్నా, మీరేం చెప్తారు? ఎందుకు కాకూడదని నేను అడుగుతాను. మీరు చెప్పండి. మీరు టీవీ వీళ్ళు కదా, మీరు చెప్పండి. మీరు ఎందుకు కాకూడదు మీరు చెప్పండి. అప్పుడు నేను దానికి సమాధానం నేను చెప్తాను. అంటే వాళ్ళు అంటే నా ప్రజలుగా నా ప్రశ్న అనుకో, నా సమాధానం అనుకో అని మీరు చెప్పారు కదా. పథకాల్లో ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు, రోడ్లు బాగాలేదన్నారు. అంతకు ముందు నువ్వు రోడ్లు వేసావు కదా, నీ రోడ్లు ఎందుకు పోయినాయి? నీ రోడ్లు ఒక రోడ్డు వాల్యూ ఎంత అంటే పర్ ఇయర్స్ ఎంత? ఎన్ని ఇయర్స్ ఉండాలి? ఒక రోడ్డు 7-8 సంవత్సరాలు అవుతున్నారు. ఇప్పుడు అసలు ఎక్కడేశారు ఇలా 14-19 మధ్యలో వేసిన రోడ్లు వేయలేదు. నువ్వు వేస్తే నువ్వే సీఎం, నిన్నెందుకు ఓడగొట్టేవాళ్ళు? నువ్వు వేస్తే నువ్వే సీఎం, నిన్నెందుకు వాడగొట్టి జగన్ కింద సీఎం ఇచ్చేవాళ్ళు? ధనబలం లేదు. ధనబలం ఉంటే 2014 సీఎం అవ్వాలి కదా. ఈయన 2019లో నేను వస్తే పోలవరం పూర్తి చేస్తాను అన్నాడు. ఎందుకు పూర్తి చేయలేదు? మరి అసలు పోలవరం ఎప్పుడు? 1900 ఎప్పటి నుంచి? పోలవరం ఎప్పటి నుంచి చెప్పండి, మీకు తెలిసి ఎప్పుడు? పోలవరం ఎప్పుడు? ఈ 5 సంవత్సరాలు ఉందేనా? 2000. మరి అలాంటప్పుడు అప్పుడే ఉంది, 5 సంవత్సరాలు ఎట్లా అవుతుంది? అప్పుడే అవ్వంది. ఒక 30 సంవత్సరాల జీవిత చరిత్ర పోలవరం 30 సంవత్సరాల ముందు అవ్వంది. ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా అవుద్ది? నేను చేస్తానని మాట ఇచ్చాడు కదా ఎవరు? జగన్ గారు. ఎవరైనా ఎట్లా ఇస్తారు? ఎవరైనా ఎట్లా
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను బాగా చూసుకుంటాను అంటారు. నా ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి నేను చూసుకుంటాను. ఒకసారి ఒడిదుడుకులు వస్తాయి, ఒక్కోసారి చూసుకోలేను, తర్వాత చూసుకుంటాం. మరి ఒక రాజధాని దిక్కు లేదు, 3 రాజధానులు ఎందుకు అంటున్నారు? ఎక్కడ అంటే ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు ఎందుకు అంటున్నారు? ఒక రాజధాని 5 సంవత్సరాలు చేశాడు కదా, మరి ఎందుకు దాన్ని డెవలప్ చేసి దాన్ని పర్మనెంట్ ఎందుకు చేయలేదు? అంటే నేను భూసేకరణ చేసా కదా, 30,000 ఎకరాలు నన్ను నమ్మిచ్చారు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? 35 ఎకరాలు చేసి ఎవరికి ఇచ్చారు? అది ప్రభుత్వానికి ఇచ్చారు, కమ్మోళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కమ్మోళ్ళకి ఇచ్చారు. ఎవరికైనా ఇచ్చారా? కొంత పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, కొంత లింగమనేని ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు, ఇంకొంత వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇంకెవరికి ఇచ్చారు? జగన్ గారు కూడా తన సామాజిక వర్గానికి న్యాయం చేశాడు, మిగిలిన సామాజిక వర్గాలకు అన్యాయం చేశాడు అంటున్నారు కదా. ఆ మాటకు వస్తే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ తరఫున రెడ్లు ఎక్కువ పరిపాలించారు. తర్వాత టీడీపీ పరిపాలించింది, కానీ టీడీపీ దోచుకున్నంత రెడ్ల పార్టీలు ఎవరు దోచుకోలేదు. అవునా కాదా మాట? టీడీపీ దోచుకున్నంత ఈ మధ్యలో వచ్చిన టీడీపీ దోచేసుకుని వాళ్ళ కమ్మలో పెట్టేసింది. అప్పుడే దోచేసుకుంటే కమ్మలకి ఏమన్నా మిగిలేదా? అంటే ఇప్పుడు కమ్మల పైన మాత్రమే కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తారు. ఎవరో కమ్మల పైన మాత్రమే వాళ్ళు చేసిన అవినీతిని బట్టి పెడుతున్నారు తప్ప కమ్మల మీద పెడతలేదు. వాళ్ళు చేసిన అవినీతిని బట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు మీద బయటకు ఎందుకు వచ్చారు? న్యాయం గెలిచింది అంటున్నారు. న్యాయం కాదు, నా కంటి ఆపరేషన్ కోసం వచ్చారు. కంటి ఆపరేషన్కి వచ్చాను తప్ప న్యాయం నేను అవినీతి చేయలేదని బయటకు వచ్చారా? నేను అవినీతి చేయలేని బయటకు ఏ ఒక్కరోజు అన్నాడు ఆ మాట? ఏ ఒక్కరోజు అన్నా నేను అవినీతి చేయలేదు, అందుకని నేను బయటికి రావాలనుకున్నాను అన్నాడా? ప్రెస్ మీట్లతో మాట్లాడుకోవడానికి షరతు పెట్టారు కదా. అయినా సరే ఇస్తున్నాడు కదా, కోర్టును మరి బదనాం చేసినట్టే కదా. మరి మీరు ఒప్పుకున్నారు కదా, మరి ఇంకేం కావాలి? వాళ్ళు అంతే, చంద్రబాబు నాయుడు అంతే. ఎన్ని కోర్టుల్లో స్టేలు లేవు, ఎన్ని లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి. ఆయన అంతే, ఆయనకి అధికార బలం. చంద్రబాబుని జైల్లో ఉంచడమే వైసీపీ లక్ష్యం అంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. ఎప్పుడు నేనే ఒక రాజుగా ఉండి రాజకీయం చేయాలంటే నేను చేయలేను. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు, తర్వాత 40 సంవత్సరాలు, తర్వాత 80 సంవత్సరాలు, తర్వాత చనిపోతాను. తర్వాత నేను చనిపోయిన తర్వాత నేను రాజు ఎలా అవుతాను? చంద్రబాబు నాయుడు అంతే, 14 సంవత్సరాలు చేశాడు. చంద్రబాబు నాయుడు కాకపోతే ఇంకా ఆ బాబు ఇంకోటి వస్తాడు. అందుకని తర్వాత కూడా నేనే ఉండాలంటే ఉండలేడు, ఎవడో ఉండలేడు. ఇప్పుడు కెమెరామాన్ ఆయన, మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎప్పుడు మీరిద్దరే ఉంటారా? ఉండరు కదా. 14 సంవత్సరాలు చేశారు అక్కడ సీఎంగా. ఎప్పుడు నేను సీఎం ఇవ్వాలంటే ఉండలేదు కదా. మీరు కూడా అంతే, నేను కూడా అంతే. నాకు ఇది చివరి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఏంటి చివరి ఛాన్స్ ఇవ్వండి, చివరి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు గారు తీసుకోండి. అసలు 14 సంవత్సరాలు నువ్వేం చేసావు? నీకు చివరి ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ఏం చేసావు? 14 సంవత్సరాలు నువ్వేం చేసావు? నీకు చివరి ఛాన్స్ ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐటీ నిర్మించాను అంటున్నారు. లేదు, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక పోలవరం 90% కట్టాను, రాజధానికి భూసేకరణ చేశాను అంటున్నారు. ఇన్ని చేసినప్పుడు ఎందుకు ఓడిపోయావు మహాశయ? ఇన్ని చేసావు కదా, ఎందుకు ఓడిపోయావు మహాశయ? ఎందుకు ఓడిపోయావు చెప్పు మహాశయ.